వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. సో చాలామంది స్టూడెంట్స్ కొంతమంది మీ మెమోస్ పోగొట్టుకుంటారు. ఓపెన్ స్కూల్ మెమోస్ కానీ, రెగ్యులర్ స్కూల్ మెమోస్ కానీ, ఎస్ఎస్సి మెమోస్ పోగొట్టుకున్న వాళ్ళు ఎలా మళ్ళీ మీరు ఆ డూప్లికేట్ మెమోస్ పొందాలి, దానికి ఇవాళ మీకు నేను హౌ టు ఆబ్టైన్ ద లాస్ట్ మెమోస్ మీకు చెప్తాను. సో ఒకవేళ మీ మెమో వెళ్తే కొన్ని క్రైటీరియాస్ ఉంటాయండి. ఆ క్రైటీరియాస్ మీరు మీట్ కావాలి, అదేదో చూపెడతాను రండి. సో ఇక్కడ ఒకవేళ మీ యొక్క మెమో వెళ్తే మనకి ఫస్ట్ కావాల్సింది ఇది ఎస్ఎస్సి గురించి చెప్తున్నానండి. ఎస్ఎస్సి గురించి సో 10th క్లాస్లో ఫస్ట్ వెళ్తే కవరింగ్ లెటర్ ఆఫ్ ది హెడ్ మాస్టర్, అంటే మీరు ఏ స్కూల్ నుంచి అయితే రాస్తారో ఆ స్కూల్ యొక్క కవరింగ్ లెటర్ మీరు ఇవ్వాలి హెడ్ మాస్టర్ది. అంటే ఆ లెటర్ పై ఆయన రాయాలన్నమాట. సో అండ్ సో స్టూడెంట్ 10th క్లాస్ పాస్ అయ్యిండు, ఆయన మెమో పోయిందని చెప్పేసి. తర్వాత ఒరిజినల్ పోలీస్ ఎంక్వైరీ సర్టిఫికేట్ టు ఎఫెక్ట్ దట్ ఎస్ఎస్సి పాస్ సర్టిఫికేట్ మైగ్రేషన్ కమ్ ట్రాన్ లాస్ట్ ఈజ్ బియాండ్ రికవరీ, అంటే మీరు ఇవన్నీ తీసుకెళ్ళి ఈ సేవలో మీరు సబ్మిట్ చేస్తే మీకు ఒకటి ఎఫ్ఐఆర్ కాపీ వస్తుంది. కంపల్సరీ ఒరిజినల్ పోలీస్ ఎంక్వైరీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. తర్వాత అండ్ అఫిడవిట్ ఒకటి, ఇంకోటి ఏంటంటే 50 రూపీస్ బాండ్ పేపర్ పైన ఒక అఫిడవిట్ చేయించాలి. అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను అఫిడవిట్. తర్వాత 1000 రూపీస్ డీడీ, అంటే ఎస్ఎస్సికి ఎంతమ్మా 1000 రూపాయల డీడీ కట్టాలి. డీడీ ఎవరిపైన కట్టాలంటే టు ద డైరెక్టర్ టాస్, ఈయన పేరు పైన మనం 1000 రూపీస్ డీడీ కట్టాలి. తర్వాత 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు. ఒకవేళ మీ దగ్గర జిరాక్స్ కాపీస్ ఉంటే, అంటే మీ దగ్గర ఏమైనా పాత జిరాక్స్ కాపీ ఉంటే ఆ జిరాక్స్ కాపీని హెడ్ మాస్టర్తో అటెస్ట్ చేయించుకోవాలి. తర్వాత ట్రూ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ అడ్మిషన్ ఫామ్, ఒకవేళ మీరు ఎక్కడ చదువుకున్నారో అక్కడ అడ్మిషన్ ఫామ్ ఉంటుందో ఈ మొత్తం సెట్టుతోని మీరు ఇగోండి ఈ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. ఇగోండి ఈ ఫామ్ని మీరు సబ్మిట్ చేయాలి. ఇందులో నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, అడ్రస్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఓపెన్ స్కూల్ ఎక్కడి నుంచి రాసిర్రు, లేదా రెగ్యులర్ స్కూల్ ఎక్కడికి రాసిర్రు, ఆ హాల్ టికెట్ నంబరు, అడ్మిషన్ నంబరు, మీరు ఏమేమి సబ్మిట్ చేశారు, పోలీస్ ఎంక్వైరీ సబ్మిట్ చేసిరా లేదా, డీడీ కట్టిరా లేదా, డీడీ ఏ బ్యాంకు, డీడీ నెంబర్ ఏంటి, ఇవంతా తీసిన తర్వాత ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే ఇగోండి ఇక్కడ మీ ఫోటో అతికించి ఇక్కడ మీరు ఏదైతే స్కూల్ నుంచి రాశారో ఆ ఏ కోఆర్డినేటర్ ఇక్కడ స్టాంప్ వేయాలి, సైన్ చేయాలి, ఇక్కడ స్టాంప్ వేయాలి, సైన్ చేయాలి. దీంతో పాటు ఇంతకుముందు చెప్పినట్టు మీకు అఫిడవిట్, ఇది అఫిడవిట్, ఈ ప్యాటర్న్లోనే మీరు అఫిడవిట్ తయారు చేయాలి. సో అండ్ సో అని చెప్పేసి ఈ ఫార్మెట్లో ఒక 50 రూపాయల బాండ్ పేపర్లో మీరు అఫిడవిట్ చేసి ఈ మొత్తం సెట్ని మీరు అంతా తయారు చేసిన తర్వాత ఓపెన్ స్కూల్ ఆఫీస్లో, అంటే మీరు ఏ అకౌంట్కి ఇస్తే ఆ ఏ అకౌంట్ తీసుకెళ్ళి ఓపెన్ స్కూల్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తారు. ఓపెన్ స్కూల్ ఆఫీస్లో సబ్మిట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ మీకు 10 డేస్లో మీకు డూప్లికేట్ మెమో ఇవ్వడం జరుగుతుంది. ఆ డూప్లికేట్ మెమోతో పాటు ఒక ఆర్డర్ ఇస్తారు. అది ఏంటంటే ఇది ఒరిజినల్తో సమానము, ఇది దేనికైనా పనికి వస్తుంది. అప్పుడు మీరు ఈ మెమోని అన్నిటికీ యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి మెమో పోయిన వాళ్ళు, లాస్ట్ అయిపోయిన వాళ్ళు బాధపడకండి. 10 డేస్, ఎగ్జాక్ట్ 10 డేస్లో మీకు మళ్ళీ మీ యొక్క మెమోని మీరు ఓపెన్ స్కూల్లో పొందగలుగుతారు. ఇది మెమోని, అంటే పోయిన మెమోని మనము పొందే యొక్క సౌకర్యము ఓపెన్ స్కూల్లో ఉంది. 1000 రూపాయల డీడీ, 50 రూపాయల బాండు, తర్వాత అఫిడవిట్, దాని తర్వాత ఒక ఏమంటారు జిరాక్స్ కాపీస్, ఈ ఫామ్ నింపేసి ఒక పోలీస్ సర్టిఫికేట్ పెడితే 10 డేస్లో మీ సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.